లేదండి. ఎక్కడైనా సరే అది మా వాహనమైనా ఇంకెవరి వాహనమైనా తప్పకుండా మేము సీజ్ చేస్తాం. ఆ ఆపరేటర్ని ఇమీడియట్గా సస్పెండ్ కూడా చేస్తున్నాం. సస్పెండ్ చేసి ఇమ్మీడియట్గా ఆ బాధ్యతలు స్థానికంగా ఉన్న మరొకరికి అప్పచెప్తున్నాం, లేకపోతే ఫేర్ ప్రైస్ షాప్కి మేము అప్పచెప్తున్నాం. సో ఎందుకంటే రేషన్ సరఫరాలో ఎవరికి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా విత్ ఇన్ 24 hours అవర్ కమిషన్ మేక్స్ ఎ డిసిషన్ అండ్ వీ ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ ఛార్జ్ టు అనదర్ పర్సన్ లోకలీ. అవునండి, బై డిఫాల్ట్. అంటే ఇంత విచిత్రమైన స్కీమ్ అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ వెహికల్స్ ద్వారా సరఫరా జరగాలి. 15వ తారీఖు నుంచి ఈ వెహికల్స్ తీసుకెళ్లి తహసీల్దార్ ఆఫీస్ ముందు పెట్టాలి. ఎక్కడ ఉందండి అది? 15 రోజులు ఖాళీగా వెహికల్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ఉండాలంటే ఏం చెప్తాం? ఏ తహసీల్దార్ ఆఫీస్కి అంత పార్కింగ్ ఉందండి? ఎక్కడ పెడతారు చెప్పండి? అంటే అనాలోచిత నిర్ణయాలా, లేకపోతే కావాలని వీళ్ళ మాఫియా క్షేత్రస్థాయిలో లోతుగా పాకడానికి కోసం వీళ్ళు చేసిన అడుగులు అనేది మనం చాలా అర్థం చేసుకోవాలి. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. మంచి ప్రశ్న. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నామండి మేము. వీఆర్ రెడీ. నేను గతంలో కూడా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా? ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్.